మొగుడు కొట్టినందుకు కాదు, తోటి కోడలు నవ్వినందుకు అని ఒక పాత మోటు సామెత. చట్టాలు చేయాల్సిన చోట ముష్టి ఘాతాలతో కొట్టుకు చేస్తుంటే చేతలుడిగి చూస్తున్న మన శాసనసభ యంత్రాంగం తమ గౌరవ ప్రతిష్టలు బజార్న పడిపోతాయని సదరు దృశ్యాల్ని జనం చూడకుండా ఉండడానికి తెగ కష్టపడిపోతోంది. ఇవాళ శాసనసభలో వైఎస్ వివేకానందరెడ్డి చేసిన వీరంగాన్ని నిండు సభలో ఉన్నవాళ్లంతా వీక్షించినా ఆ యాక్షన్ సీన్లు అశేష ప్రజానికం మాత్రం చూడలేకపోయింది. అంతేకాదు, అటువంటి దృశ్యాల్ని ప్రసారం చేస్తే ఖబర్దార్ అంటూ టీవీ ఛానళ్లను బెదిరించడం చూస్తుంటే మొగుడు తోటికోడళ్ల సామెతలే చెప్పుకోవాల్సి వస్తుంది. దాదాపు 17 ఏళ్ల క్రితం అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాల్ని టీవీ ఛానళ్లు ఇవ్వడానికి ఉద్దేశించిన మీటింగ్లో సరిగ్గా ఇదే విషయం ప్రస్తావనకొచ్చింది. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారో, ఎలా వ్యవహరిస్తున్నారో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉండాలని ఛానళ్లు వాదించాయి. ఆ మేరకు లైవ్ టెలికాస్ట్ చేసుకోవడానికి వీలుగా కెమెరాల్ని అసెంబ్లీలోకి అనుమతించారు. ఆ తర్వాత స్థలాభావం కారణంగానో లేక మరో కారణంతోనో సభలోకి కెమెరాల్ని పంపకుండా ఆ సిగ్నల్స్ ని మాత్రం తీసుకునే ఏర్పాటును శాసనసభే చేస్తోంది. ఇప్పుడు ఆ సిగ్నల్స్ ని తీసుకునే సభా కార్యక్రమాల్ని ఛానల్స్ ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో స్పీకర్గా ఉన్నప్పుడు మీడియా కెమెరాల్ని సభ లాబీలోకి కూడా వెళ్లకుండా నిషేధించేశారు. అప్పటి నుంచి ఇక ఆరు బయట చెట్టు కిందే ఏర్పాటు చేసుకున్న మీడియా పాయింటే కెమెరాలకు దిక్కు. ఇది జరుగుతున్న కథ. ఇక ఇవాళ జరిగిన బాహాబాహీ ప్రదర్శన ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో శరామామూలైపోయింది. ఆ మాటకొస్తే వేరే దేశాల పార్లమెంటుల్లో కూడా అడపాదడపా ఈ దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. బూతుల భాషలో ఎప్పటికప్పుడు కొత్త వరవడి సృష్టించడం, తన్నుకోవడంలో సైతం వైవిధ్యాన్ని ప్రదర్శించడంలో మన ప్రజాప్రతినిధులు ఎంతగా ముదిరిపోయారో ఈ సంఘటనలు చెప్తున్నాయి. అధ్యక్ష అనే గౌరవ సంబోధనకు జనం ఎద్దేవా నిర్వచనాలు చెప్పుకుంటున్నారు. అవి ఏ స్థాయికి దిగజారాయో పిల్లలు క్లాస్ రూముల్లో టీచర్ని సంబోధించిన ఈ సినిమా దృశ్యం మళ్లీ మళ్లీ గుర్తొస్తుంది. ఏంట్రా చూపు లే, నువ్వు చెప్పు. నా పేరు అలీబాబా మేడం. ఈ 40 మంది నా అసిస్టెంట్స్ మేడం. మేడం, అలీబాబా 40 దొంగ సినిమా చూశారు మేడం. ఆ 40 మంది వీలే మేడం. నేను ఒక్కనే జెంటిల్మెన్ మేడం. రేయ్, నువ్వు జాయిన్ అయ్యి 1 గంట కాలేదు, అప్పుడే మొదలెట్టావా? కొత్త అధ్యక్ష, ఇది అసెంబ్లీ కాదు, కొత్త. పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రంలా ఏం జరిగినా సభా సంఘాలు రొటీన్ ఎంక్వైరీలతో లాభం లేదని అందరికీ తెలిసిపోయింది. మొన్నటికి మొన్న గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడంలో తెలుగుదేశం సభ్యుడు పేట్రేగిపోయి ఆయన కుర్చీని తోసేసిన వైనం, ఇక ఆ తర్వాత లోక్సత్తా సభ్యుడు జయప్రకాష్ నారాయణ పైన కొంతమంది టీఆర్ఎస్ సభ్యులు చేసిన దాడి విషయంలో ఎవరి మీద చర్య తీసుకున్నారో తెలీదు. అసలు తీసుకునే పరిస్థితి అయినా ఉంటుందో లేదో అంతకంటే తెలీదు. ఇప్పుడు తాజాగా మళ్లీ అంతకంటే హీనంగా ఉన్న వైఎస్ వివేకానందరెడ్డి ఉచితానుచితాలు మర్చిపోయి రెచ్చిపోయి ప్రతిపక్ష సభ్యులైన ముద్దుకృష్ణమనాయుడు తదితరుల మీద దాడికి దిగడం దారుణాతి దారుణం. వైఎస్ హయాంలో జరిగిన భూసంతర్పణల వ్యవహారంలో జాయింట్ లెజిస్లేటివ్ కమిటీని వెయ్యాలని ప్రతిపక్షాలు వారం రోజులుగా పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే ఇవాళ టీడీపీ సభ్యులు వైఎస్ఆర్ దొంగల ముఠా ప్లకార్డులతో ప్రదర్శన చేయడం ఆయన సోదరుడు వైఎస్ వివేకాన్ని రెచ్చగొట్టి పారేసింది. శాసనసభలో ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించే హక్కు అందరికీ ఉంటుంది. మోటు బలంతో మొరటుగా వ్యవహరించి మధ్య యుగాల నాటి సంస్కృతిని సదరు మంత్రివర్యులు ఆశ్రయించడం చూస్తే ఆయన తన రాయలసీమ ముఠాల విధి విధానాలనే నమ్ముకున్నట్లు కనిపిస్తుంది. ఇక నిన్న మొన్నటి దాకా అదే పార్టీలో ఉండి
పదవి రాలేదన్న అక్కసుతో ఇదే ముద్దు కృష్ణమనాయుడు తిరిగి తెలుగుదేశం గూట్లోకి చేరి విమర్శలకు తెగబడ్డంలో నిజాయితీ పాళ్లను కూడా జనం ప్రశ్నించాలి. ఇక ఈ అరాచకం పూర్తయిన తర్వాత ఎవరేం అన్నారో ఒక్కసారి ఫాస్ట్ ట్రాక్ లో కొట్టి మళ్ళీ సారీ చెప్తారా అంటారు ముద్దు కృష్ణమనాయుడు. ఒక మంత్రిగా ఉండి మా దగ్గరకు వచ్చి మా తొక్కించి మమ్మల్ని కొట్టి ఆయన క్షమాపణ చెప్పకుండా ఆయన ఏదో గొప్పలు చేసినట్టు ఆరోగ్యశ్రీ గురించి వాటి గురించి చెప్పడం అంతా ఎంత ఇదండి. నన్ను ఎన్నన్నా భరిస్తా కానీ వైఎస్ నంటే మాత్రం ఊరుకోనంటారు వివేక. ఎన్నడూ ఇంత తీవ్రంగా నేను వ్యవహరించలేదు. నేను ఇంతకన్నా తీవ్రంగా నన్ను అనరాని మాటలన్నా నాకు ఇంత బాధ కలిగేది కాదు. ఏనాడు డబ్బు గురించి గాని ఆస్తిపాస్తుల గురించి గాని లెక్కే చేయని మా అన్నను దొంగ అని గాని కాంగ్రెస్ వాళ్ళని దొంగల ముఠా అన్న మీరు అనడం మాత్రం నేను ఆమోదించలేను. రౌడీయిజాన్ని మేము సహించబోమంటారు చంద్రబాబు. మీ సోదరుడి పైన మీకు అభిమానం ఉంటే అది మీ ఇంట్లో ఉండొచ్చు, కానీ ఈ హౌస్ లోకి వచ్చినప్పుడు ఆయన్ని విమర్శించే సర్వ హక్కులు మా అందరికీ ఉన్నాయని ఈ హౌస్ లో చర్చ చేయలేకుండా దౌర్జన్యం చేయాలనుకుంటున్నారు. మేము విమర్శిస్తాం, ప్రతి విమర్శ చేయండి, జవాబు చెప్పుకోండి, కానీ రౌడీజంతో వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గూండాయిజాన్ని రౌడీజాన్ని తెలుగుదేశం పార్టీ సహించే సమస్య లేదు. జరగకూడదు జరిగిపోయింది, క్షమించమని అడిగిన తర్వాత ఇక ఆ విషయం వదిలేయమంటారు ముఖ్యమంత్రి. ఒక్కసారి క్షమాపణ చెప్పిన తర్వాత ఆ అంశంలోకి మళ్ళా పోయి దాన్ని మళ్ళా విమర్శించి అటువంటి పరిస్థితి దయచేసి తేవద్దండి. నేను ఒకసారి ఆయన చెప్పాడు క్షమాపణ, నేను కోరాను హౌస్ తరఫున, దాన్ని ఇక్కడితో వదిలేసి ఉందాతనంగా మన సబ్జెక్ట్ ఏది ఉందో దాంట్లోకి పోవాల్సిందిగా కోరుతాం. ఏ రోటికాడ ఆ పాట ఎత్తుకునే అవకాశవాద రాజకీయాలు ఇప్పుడు రాజకీయ తెర మీద పదే పదే ఆవిష్కృతం అవుతున్నాయి. సహనాలు నశించి చర్చల్ని పక్కన పెట్టి చేతులకు పనిచెప్పే దిశలో ఇక అందరూ బయలుదేరితే రేపు అసెంబ్లీలు ఎలా ఉంటాయో జనం వీక్షించడానికి ఎక్కువ రోజులు నిరీక్షించాల్సిన పని లేదు. అందుకేనేమో కవి కాళోజీ ఈ శాసనసభ గురించి ఏనాడో చెప్పారు. చాకిరేవు శాసనసభ మూత్రశాల యాత్రాస్థలి ఎచటనైతేనేమి పోటీ పడి కాటులాడా. An unending anarchy.